రేయ్, నేను పుట్టిందే నొక్కేయడానికి. మధ్యలో ఆపితే తొక్కేస్తా. అందుకే పెద్దోళ్ళు చెప్పారు, 4 బుల్లెట్లు సంపాదితే 2 కాల్చుకోవాలి, 2 దాచుకోవాలి. లైఫ్లో మంచోని గెలుకు, చెడ్డోని గెలుకు, కానీ నాలా ఆటని గెలిపించాలనుకునే పిచ్చోడిని మాత్రం గెలుకు. వేలు తీసుకుని వదిలేయడానికి నేను ద్రోణాచార్యుని కాదు. కొత్తల కొండ గణేష్ అంటే వనకాలే. వరుణ్ లో ఎన్నోసార్లు నేను యాక్టింగ్ చూస్తా ఉంటే మానిటర్ ముందు ఆయనకి అన్ని షేడ్స్ ఉంటాయి వరుణ్ కి. అంటే అక్కడ చిరంజీవి గారు కనిపిస్తారు, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటాడు. ఆట గెలవాలంటే నేను గెలవాలి, ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడు గెలిచిన వాడి మాటే నమ్ముతుంది. సినిమాలు సెలెక్ట్ చేసిన విధానం కానీ పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి ఇంప్రూవ్ అవుతూనే ఉంది. నాకు ఇక్కడ కంట్రోల్ ఉంది కాబట్టే నేను ఇక్కడ దాకా రాగలిగాను. The way you're selecting your film defines what kind of an actor you want to be, and really appreciated Varun. ఫ్యామిలీలో మోస్ట్ అందగాడే కాదు, గట్స్ ఉన్న యాక్టర్ కూడా అని చెప్పాలి. వరుణ్ కూడా వాళ్ళ బాబాయ్లా చాలా పెద్ద హీరో అవుతాడు. తొందరగా ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ స్టార్. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ కూడా. మా సినిమాలు చేస్తే అందరు చేస్తారు కదా సార్, స్పెషల్ సినిమాలు చేస్తేనే కదా నాకు ఐడెంటిఫై అయ్యేదని. డిఫరెంట్ గా తన ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేసుకోవాలని డిఫరెంట్ గా యాక్ట్ చేస్తూ వస్తున్నాడు. మనం బతుకుతున్నామని 10 మందికి తెలవకపోతే ఇక బతుకుడెందుకురా? వరుణ్ తేజన్ చూస్తుంటే నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఏదో ఒక హాలీవుడ్ నటుడిని చూస్తున్నట్టు అని అనిపించింది. తను సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు, తను సెలెక్ట్ చేసుకుంటున్న క్యారెక్టరైజేషన్, వాట్ ఎవర్ చూస్తే డెఫినెట్ గా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయండి. తన టాలెంట్ తోటి అన్ని వర్గాల ప్రేక్షకులు ఎయిమ్ చేసి సినిమాలు ఒప్పుకుంటున్నాడు, సినిమాలు చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. ఎన్నికేసిన ఒప్ప సీను కేదిరి నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, ఈ పూట నీ శరీరంలో ఏదో పాటు తెగిపడుతూ చూసుకో.